ఇక కాసేపట్లో అల్లు అర్జున్ చంచలగూడ జైలు నుంచి విడుదల కానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ కు చంచలగూడ జైలుకు తరలించిన కాసేపటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు 2 గంటలుగా బెయిల్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రావచ్చు. ఏ క్షణమైనా సరే అల్లు అర్జున్ చంచలగూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ శశి అక్కడ అందుబాటులో ఉన్నారు. శశి, ఇంకా ఎంతసేపు పట్టొచ్చు అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రావడానికి? ప్రస్తుతం చంచలగూడ జైల్లో అల్లు అర్జున్ ఉన్నారు. ఆయన బయటికి రావడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆయనకు మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. సుమారుగా 4 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వుల కాపీ అధికారికంగా ఇంకా జైలు సూపరింటెండెంట్కి ఇంకా చేరలేదు. ప్రస్తుతం కోర్టులోనే ఇంకా కోర్టుల నుంచి అధికారికంగా రానటువంటి పరిస్థితుల్లో కొంత ఆలస్యమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇక జైలుకు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చేరుకున్నారు. ఆ బెయిల్కి సంబంధించినటువంటి పేపర్లను తీసుకొచ్చారు. అయితే ఆ బెయిల్ పేపర్లు లీగాలిటీగా లేవు అంటూ కూడా ఇప్పటికే జైలు సూపరింటెండెంట్ చెప్తూ ఉన్నారు. దీంతో ఆయన రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉండడంతో అది కాస్త ఆలస్యమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సుమారుగా 2 గంటల క్రితమే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి లాయర్లు జైలుకు చేరుకున్నారు. జైలు సూపరింటెండెంట్తో తమ వెంట తీసుకొచ్చినటువంటి ఆ బెయిల్ పేపర్లను చూపించే ప్రయత్నం చేశారు. అందులో లీగాలిటీగా లేవు కాబట్టి అయితే అధికారికంగా ఇటు హైకోర్టు నుంచి తమకు ఉత్తర్వులు అందేంత వరకు కూడా తాము రిలీజ్ చేసేది లేదంటూ కూడా ఇప్పటికే చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు ఆ రిసెప్షన్లో అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందో దాన్ని అధికారికంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసిన తర్వాతనే జైల్లో అధికారులు దాటిని సరిచూసుకున్న తర్వాత అప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి బెయిల్ కాపీ ఏదైతే ఉంటుందో అది అధికారికంగా ఆన్లైన్లో అప్లోడ్ కానట్టుగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వడం, ఆ తర్వాత జైలుకు చేరుకోవడం, రిలీజ్ అవ్వడం కొంత ఆలస్యం అవుతుందంటే కూడా ఇప్పటికే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ఈ సమాచారం. సుమారుగా 2.5 గంటల నుంచి కూడా అల్లు అర్జున్ తరపుల లాయర్లు లోపలే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు షూరిటీలు సమర్పించమని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో 50,000 పూచికత్తుకు సంబంధించినటువంటి షూరిటీలను కూడా సమర్పించేందుకు ఇప్పటికే అల్లు అర్జున్ తరపున కూడా రెడీగా ఉన్నారు. సో మొత్తానికి మాత్రం అధికారికంగా ఇంకా అందకపోవడంతోనే ఈ రిలీజ్ ఆలస్యం అవుతోంది. సో మరొక గంట కూడా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ క్షణమైనా సరే బెయిల్ పేపర్లు అధికారికంగా కోర్టు నుంచి చేరుతాయో ఆ వెంటనే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఎప్పుడైతే బెయిల్ ఇచ్చిన తర్వాత దాని మీద జడ్జి సంతకం చేయాల్సి ఉంటుంది. అలా సంతకం చేసినటువంటి ఆ పేపర్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసినటువంటి బెయిల్ పేపర్లను అధికారికంగా తనిఖీ చేసుకున్న తర్వాత ఇక్కడ జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ అధికారికంగా తనిఖీ చేసుకున్న తర్వాత అప్పుడు బెయిల్ పేపర్లను చూసుకుని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కొనసాగడానికన్నా ముందు వాస్తవానికి ఆన్లైన్లో అప్లోడ్ అవ్వాలి. ఇంకా అప్లోడ్ కాకపోవడమే ఆలస్యానికి, అంటే ఇటు అల్లు అర్జున్ రిలీజ్ కావడానికి ఆలస్యానికి కారణం అంటూ కూడా ఇప్పటికే తెలుస్తోంది. సో మొత్తానికి ఏ క్షణమైనా జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జడ్జి కూడాను మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి జడ్జి కూడా ఇంకా హైకోర్టులోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో మొత్తానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. సో ఏ క్షణమైనా ఆయన రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలుసుకున్నటువంటి అభిమానులు ఒక్కొక్కరుగా చంచలగూడ జైలు వద్దకు చేరుకున్నారు. అప్పటికే క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో పోలీసులు వారందరినీ కూడా పంపించి వేశారు. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కొంతమంది అభిమానులు మాత్రం ఇక్కడే ఉన్నారంటూ కూడా చెప్పాలి. సో మొత్తానికి వారిని కూడా ఇక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది మొండిగా అల్లు అర్జున్ రాక కోసం బయటనే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొంత ఆలస్యం జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. వాస్తవానికి ఆయన్ను సాయంత్రం 5:30 గంటలకే ఇటు చంచలగూడ జైలుకు తీసుకొచ్చారు. జైలుకు తీసుకొచ్చిన వెంటనే ముందుగా కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆయనకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం, ఆయనకు నెంబర్ కేటాయించడం, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ప్రాసెస్ కొనసాగిస్తున్నటువంటి సమయంలోనే ఒకసారిగా ఇటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందంటూ వార్త వచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ పూర్తి చేసి అక్కడితో ఆపారు. తర్వాత ప్రత్యేకంగా రిసెప్షన్లో అల్లు అర్జున్ కూర్చోబెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇంకా మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి పేపర్స్ అధికారికంగా వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దామంటూ కూడా జైలు అధికారులు భావించినప్పటికీ ఇప్పటికీ అవి రాకపోవడంతో వారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ కూడా లోపలే ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ తండ్రి కూడా లోపలే ఉన్నారు. లాయర్లు కూడా లోపలే ఉన్నట్టుగానే తెలుస్తోంది. సో కొంత సమయం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్,
బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇంకొకటి మరీ ముఖ్యంగా అక్కడ చూస్తే చుట్టూరు అభిమానులు చాలా మంది ఉన్నారు. సో అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా ర్యాలీగా మళ్ళీ కూడా వెళ్ళే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. సో మళ్ళీ అభిమానులు ఉద్దేశించి తను ఏమన్నా మళ్ళీ మాట్లాడే అవకాశం కానీ లేకపోతే అభివాదాలు చేసే అవకాశం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి పోలీసులు ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే పోలీసులో కూడా ఈ రకమైన ఆలోచన ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత అభిమానుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి సమస్య ఏదైనా తలెత్తే అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు ముందుగానే భావించి అందుకు అనుగుణంగానే పలు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఉదయం ఆయన్ను అరెస్ట్ చేసి ఏ విధంగా అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారో పోలీస్ వాహనంలో, ఇప్పుడు కూడా ఆయన రిలీజ్ అయిన తర్వాత పోలీస్ వాహనంలోనే తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి ఆయన రిలీజ్ అయిన తర్వాత పోలీస్ వాహనాల్లోనే ఆయన్ను తీసుకుని వెళ్లి ఇంట్లో దిగబెట్టే విధంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒకవేళ అల్లు అర్జున్ వెళ్తూ ఉన్నప్పుడు వెనకాలే అభిమానులు కూడా ఫాలో అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ బయటకు వస్తే మాత్రం కొంత క్రౌడ్ ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. మరోవైపు ఇంకా వేరే సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే పోలీసు ఈ రకమైన ఆలోచన చేసి నేరుగా తామే దింపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత పోలీసులు నేరుగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడకుండా నేరుగా ఆయన ఇంటికి వెళ్ళనున్నారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే దీనిలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, అరెస్ట్ ఆ తర్వాత రిమాండ్, ఈ అన్ని అంశాల గురించి ఆయన మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నేరుగా ఆయన ఇంటికే వెళ్ళబోతూ ఉన్నారు. రైట్ ససి. రైట్, మరోవైపు చెంచల్గూడ జైలుకి చేరుకుంటున్నారు. పక్క అభిమానులు కూడా అక్కడ భారీగా ఉన్నారు. జైలు వద్ద అయితే భారీ బందోబస్తు ఉన్నారు. సో ఇంకొక పక్క 2 బాండ్స్ అయితే అల్లు అర్జున్ లాయర్స్ అయితే సిద్ధం చేశారు 50,000కి సంబంధించినవి. సో చెంచల్గూడ జైలు దగ్గర కూడా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది, ఈ వివరించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అల్లు అర్జున్ విడుదల కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. చెంచల్గూడ జైలుకు ఇప్పటికే న్యాయవాదులు చేరుకున్నారు. కానీ ఫిజికల్ గా కూడా ఆర్డర్ కాపీ అందకపోవడంతో ఆన్లైన్ లో పంపించేందుకు ప్రస్తుతం అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇంకా తెలంగాణ హైకోర్టు నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ కాపీ రాలేదు. 50,000 పర్సనల్ బాండ్స్ కూడా ఇప్పటికే సిద్ధం చేసి న్యాయవాదులు అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 షూరిటీస్ తోటి జైలుకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్డర్ కాపీ కోసమే వెయిటింగ్ చేస్తున్నారు. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అందులో భాగంగానే జైలు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పుష్ప 2 అభిమానులు, అంటే ముఖ్యంగా పుష్ప సినిమాకు చాలా మంది ఫ్యాన్స్, అంటే అల్లు అర్జున్ తో పాటు పుష్ప సినిమాను చాలా మంది అభిమానించారు. వారందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే చెంచల్గూడ జైలు వద్ద కూడా చేరుకోవడం జరిగింది. దీంతో ఎప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడనేటువంటి అంశానికి సంబంధించి మరికొంతసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండబోతున్నాడా, లేకుంటే మరి కాసేపట్లో బెయిల్ పేపర్స్ త్వరగా ఒకవేళ సూపరింటెండెంట్ కు అందితే ఈ రోజే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆలస్యం అయితే మాత్రం రేపటి వరకు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు వారి 2 న్యాయవాదులు కూడా ఇప్పటికే జైలు వద్దకు చేరుకొని షూరిటీస్ కావచ్చు, బాండ్ పేపర్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా పోలీసులు కూడా భారీ స్థాయిలోనే అక్కడ మోహరించారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో దానికి అనుగుణంగానే పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి చూడాలి, మరొక గంట సేపట్లో రిలీజ్ పైన కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఆర్డర్ కాపీలో అంటే ఇమీడియట్లీ ఎప్పుడైతే వీళ్ళు బాండ్ పేపర్స్ ఆర్డర్ కాపీ సబ్మిట్ చేస్తారో వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా హైకోర్టు అందులో స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఏ నిమిషమైనా కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఆర్డర్ కాపీ ఫిజికల్ గా ఇస్తున్నారు, ఆల్రెడీ ఆన్లైన్ లో పంపించినవి కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఏ బేస్డ్ మీద ఇది మొత్తం ప్రాసెస్ అంతా నడుస్తుంది ప్రవీణ్? ప్రస్తుతమే ఇప్పటికైతే మాత్రం తెలంగాణ హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీను సూపరింటెండెంట్ కి చేరాల్సి ఉంటుంది. తర్వాత ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి షూరిటీస్ 50,000 2 పర్సనల్ బాండ్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు 2 షూరిటీస్ ను కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా కూడా అవ్వడానికి ఒక గంటన్నర సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఇంకా ఫిజికల్ గా
వారికి ఇంకా చేరాల్సినటువంటి అవసరం లేదు. కేవలం డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా పంపించినా కూడా దాన్ని యాక్సెప్టెన్సీ ఉంటుంది. అది రావడానికి ఇంకో కొంత సమయం పడుతుంది అనేది ప్రస్తుతం వారి తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నటువంటి మాట. దానికి సంబంధించి సూపరింటెండెంట్ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ తోటే ప్రస్తుతం అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా అక్కడే చేరుకొని వారితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది హైకోర్టు రిజిస్ట్రీ నుంచి కూడా మూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఆ ప్రాసెస్ అంతా పూర్తి అవుతుంది అనేది మనకున్నటువంటి సమాచారం. ఒకవేళ లేట్ అయిందంటే మాత్రం రేపు పొద్దున్నేనే రిలీజ్ అవుతాడనే వార్త కూడా ఇప్పుడు తెలుస్తుంది. మరి చూడాలి, మరొక అరగంట గంటలో దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే పడుతుంది శ్రీనివాస్. యా, అంటే ఆర్డర్ కాపీ కనుక ఈ మిడ్ నైట్ లోపు వస్తే రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఒక ఆర్డర్ కాపీ కనుక ఇంకా ఆలస్యం అయితే కనుక దాని ప్రాసెస్ ఇంకా జరిగితే కనుక మాక్సిమం ఈ రోజు నైట్ కి జైల్లోనే ఉంచే అవకాశం ఉండొచ్చా? అయితే ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం మాక్సిమం ఒక గంటలోపు ఆర్డర్ కాపీ కింద చేరితే జైలుకు 100% ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రోజు ఆర్డర్ కాపీ ఇంకొంత ఆలస్యమై అంటే మిడ్ నైట్ వరకు కూడా ఆర్డర్ కాపీ రాలేదంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు కూడా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయమే రిలీజింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్డర్ కాపీ ఎంత వీలైతే అంత తొందరగా ఆన్లైన్ ద్వారా పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి చూడాలి, ఈ ఇంకొక అరగంట గంటలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు రిసెప్షన్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ను ఇప్పటికే జైలు లోపలికి కూడా పంపించడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సిగ్నేచర్లు పెట్టిన తర్వాతనే జైలు నుండి రిలీజ్ అవుతాడు. కాబట్టి ఆ ప్రొసీజర్ కే దాదాపు గంటన్నర సమయం పడుతుంది. మరి ఇప్పటికే వారి తరపు న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు వాళ్ళ టీం మెంబర్స్ కూడా సూపరింటెండెంట్ కు కొంత కమ్యూనికేట్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆర్డర్ కాపీ ఆన్లైన్ ద్వారా పంపిస్తాము, ఖచ్చితంగా ఈ రోజే రిలీజ్ అయ్యే విధంగా చూడండి అంటూ కూడా వాళ్ళకి ఇప్పటికే అభ్యర్థన చేసినటువంటి పరిస్థితి ఉంది. సూపరింటెండెంట్ కూడా దానికి వారికి అనుకూలంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు కూడా తక్షణమే రిలీజ్ చేయాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్డర్ కాపీ వచ్చినటువంటి వెంటనే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, ప్రవీణ్, ముఖ్యంగా ఎటువంటి షరతులు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎందుకంటే బెయిల్ మీద బయటకు వస్తున్నారు కాబట్టి ఎటువంటి షరతులు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం చంచల్ కూడా పరిసర ప్రాంతాల నిండా చాలా మంది అభిమానులు ఉన్నారు. సో బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడడం కానీ లేకపోతే అభివాదం చేయడం కానీ ఇలా వాళ్ళ వెనకతలు మళ్ళీ ర్యాలీగా వెళ్ళడం ఇలాంటి చాలా జరిగే అవకాశం ఉంది కదా. సో ఎటువంటి షరతులు విధించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పటి వరకు ఆర్డర్ కాపీలు అంశాలు ఏంటంటే ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరించాలి. ఆ విషయాన్ని కూడా అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ కూడా మేము పోలీసులు ఎప్పుడు ఆదేశించినా విచారణకు సహకరిస్తాము, అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ పారిపోడు, ఖచ్చితంగా మేము విచారణకు సహకరిస్తామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ మధ్యంతర బెయిల్ కూడా కేవలం 4 వారాలు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. లేదు ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ వచ్చేంత వరకు కూడా మధ్యంతర బెయిల్ పైన ఉంటాడు. 4 వారాల లోపు రెగ్యులర్ బెయిల్ వస్తే ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ మీద ఉంటాడు. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కేసుకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడవద్దనేటువంటి ఒక షరతు కూడా విధించడం జరిగింది. మరోవైపు ఎప్పుడు పోలీసులు విచారణకు పిలిచినా ఈ కేసులో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చినా కూడా చిక్కడపల్లి పోలీసులు మరోసారి అతనికి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సమయం చాలా తక్కువగా ఉంది. దాదాపు 40 నిమిషాలు కూడా అతన్ని విచారణ చేయలేదు. కేవలం ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసులో మరింత విచారణ కోసం అయితే మాత్రం అతన్ని మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి చూడాలి, ఈ ఆర్డర్ కాపీలు ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. మరోవైపు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని కూడా ఆర్డర్ కాపీ చూస్తే తప్ప అందులో ఎలాంటి అంశాలు పొందుపరిచారనేది మాత్రం ఒక క్లారిటీకి రాలేము. మరి ఇప్పటి వరకు ఆర్గ్యుమెంట్ రూపంలో తర్వాత ఓవరాల్ గా న్యాయస్థానం అంటే న్యాయమూర్తి వెల్లడించినటువంటి అంశాలు మాత్రమే. ఇంకా ఆర్డర్ కాపీలు ఎలాంటివి పొందుపరిచారనేది మాత్రం కాపీ చూస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్ ప్రవీణ్.